దేశవ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాలు 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 7 నవోదయ విద్యాలయాలను తెలంగాణకు మంజూరు చేయగా 8 కేంద్రీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణలో 9 నవోదయ పాఠశాలలు ఉండగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మరో 7 నవోదయ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మరో 28 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 7 నవోదయ పాఠశాలలను తెలంగాణకు కేటాయించారు. జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో నూతన నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 నవోదయ పాఠశాలలు ఉండగా వీటికి అదనంగా మరో 7 పాఠశాలలు ఏర్పాటు కానుండటంతో రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల సంఖ్య 16కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నవోదయ విద్యాలయాల విషయానికొస్తే పేద ధనిక తేడా లేకుండా సమానత్వంతో విద్యావకాశాలు కల్పించేవే జవహర్ నవోదయ విద్యాలయాలు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హయాంలో అప్పటి మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న పివి నరసింహారావు ప్రతిపాదన మేరకు దేశంలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలోనే పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు ఐఐటి, వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, ఇతర బోధనేతర అంశాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. అందుకే నవోదయ విద్యాలయాల్లో సీటు సంపాదించడం కోసం పోటీ పడుతూ ఉంటారు. ఒకసారి ఈ పాఠశాలలో సీటు దొరికిందంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుతారని అటు తల్లిదండ్రులు కూడా విశ్వసిస్తారు. జవహర్ నవోదయ విద్యాలయాలు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ స్కూళ్లు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక్కో పాఠశాలలో బోధనేతర కలిపి 47 మంది ఉంటారు. ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు నవోదయ పాఠశాలలో సీటు కోసం పోటీ పడుతూ ఉంటారు. ప్రతి నవోదయ పాఠశాల సుమారు 30 ఎకరాల విస్తీర్ణం ఉండి విస్తారమైన తరగతి గదులు, క్రీడా మైదానం, ఉపాధ్యాయులకు వసతి సౌకర్యాలు, కంప్యూటర్ గది, గ్రంథాలయం వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి నవోదయ పాఠశాలలో ప్రవేశం కల్పిస్తారు. 5వ తరగతి నుంచి ప్రవేశాలు కల్పించే పాఠశాలలో చదువుతో పాటు వసతి కూడా ఉచితం. దాదాపు 30 ఏళ్ల కిందట అంటే 1986-87లో తెలంగాణలో 2 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1987-88లో 5 పాఠశాలలు, 1991-92లో మరో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక 1993-94లో మరో పాఠశాల ఏర్పాటు కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఏకంగా 7 నవోదయ పాఠశాలలను మంజూరు చేయడంలో ఆయా జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 9 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 4287 మంది చదువుకుంటున్నారు. వీరిలో 2566 మంది బాలురు కాగా 1721 మంది బాలికలు ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు 3684 మంది ఉండగా పట్టణ ప్రాంత విద్యార్థులు 603 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా చూస్తే జనరల్ విభాగం నుంచి 449, ఓబీసీలు 1949, ఎస్సీలు 1039, ఎస్టీలు 850 మంది నవోదయ పాఠశాలలో చదువుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న నవోదయ పాఠశాలల్లో ఈ విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.